ఆల్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? తిన్నారా? తినలేదా? అయితే వచ్చేసేయండి. ఈరోజు నోరూరించే గ్రేవీతో కమ్మటి నాటి కోడి కూర చేశాను. వచ్చేసేయండి. ఎంతైనా రేరుగా దొరికే నాటి కోడి కూర కదా, మరి అందులోకి ఏదైనా స్పెషల్ లేకుంటే ఎలా? అందుకోసం అని చెప్పి అప్పటికప్పుడే మెత్తని పూరీలు చేసుకొని కమ్మగా లాగించేసాం. ఎలా ఉంది అంటే ఎంత చెప్పినా వడవదు, ఎంత విన్నా అది చాలదు. యాక్చువల్గా ఓట్ల కోసం అని చెప్పి ఇంటికి వెళ్ళినప్పుడు నాటి కోడి కూరని కట్ చేసి బాగా కాల్చి పసుపేసి బాగా కడిగేసి దాన్నంతా ఒక కవర్లో వేసి పంపించారు మా అత్తమామ. దాంతోపాటు బొగ్గులు కూడా వేశారండి, దిష్టి తగలకూడదని. అది కూడా స్కిన్తో. మీలో ఎంతమందికి స్కిన్తో ఉండే చికెన్ ఇష్టం చెప్పండి? మ్యాక్సిమం ఇలా సిటీలో ఉండే వాళ్ళకి మాత్రం స్కిన్తో ఉండే చికెన్ దొరకడం చాలా రేర్. అంతా స్కిన్లెస్ చికెన్ మాత్రమే దొరుకుతుంది. కానీ మన ఇళ్లలో ముఖ్యంగా పల్లెటూరులో కోసుకునే ఇలాంటి నాటి కోడి చికెన్ దొరకడం చాలా కష్టం. మళ్ళీ ఆ కూరనంతా ఒకసారి నీట్గా కడిగేసుకొని ఇలా ఫ్రై చేసేసుకుంటున్నాను. మీరు ఎన్నిసార్లు విన్నా సరే నా నోట్లో నుంచి వచ్చే పదం ఇదే. నేను ఏ కర్రీ అయినా చేస్తున్నాను అంటే అది నా లైఫ్లో ఫస్ట్ టైం అనే అర్థం. ఇక ఈ నాటు కోడి కూర కూడా ఫర్ ది ఫస్ట్ టైం నేను వండుతున్నాను. ఆల్రెడీ ఇంతకుముందు చాలాసార్లు చికెన్ ఫ్రైలు వండాను, చికెన్ కర్రీలు చేశాను. కానీ మన ఇంటి దగ్గర ఊర్లలో పెరిగే ఈ కోడి కూరను వండడం ఇదే ఫస్ట్ టైం. దీంట్లో ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటో తెలుసా? యాక్చువల్గా మనం షాప్ దగ్గర దొరికే కోడి కూర కంటే కూడా ఈ కోడి కూర కొంచెం ముక్క గట్టిగా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుందండి. దానికంటే కూడా చాలా టేస్ట్ ఉంటుంది. మటన్ కూడా పనికిరాదండి, అంత బాగా ఉంటుంది. మామూలుగా ఆ చికెన్ కర్రీలో ఎలాగైతే నీరు ఊరుతుందో ఇందులో కూడా అదే విధంగా నీరు ఊరుతుంది. ఈ కర్రీని వండడానికి స్పెషల్గా ఎలాంటి ప్రాసెస్లు అవసరం లేదండి. ఈ కర్రీనే ఒక టేస్ట్ అంతే. ఇక నువ్వు ఎలాగైనా వండు, కర్రీ అయినా చెయ్యి, ఫ్రై అయినా చెయ్యి, నీకు నచ్చినట్టుగా వండు. నీకు రాకపోయినా సరే మిగతా కర్రీలు ఎలాగైతే చేస్తావో అలాగే వండు. కానీ నువ్వు ఎలా వండినా సరే ఈ కర్రీ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి. కానీ చాలాసేపు ఉడకనివ్వాలి. ఇది ఉడకడానికి మాత్రం చాలా టైం తీసుకుంటుంది. ఈ కర్రీ మరింత టేస్ట్ రావాలంటే కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఈ కర్రీ ఉడకడానికి టైం తీసుకుంటుంది కాబట్టి ఎక్కువగా వాటర్లో ఉడికించడం ఇష్టం లేక నేనేం చేస్తున్నానంటే వాటర్ వేసినప్పుడు ఉడికించకుండా ఓన్లీ ఫ్రై చేస్తున్నప్పుడే మనం చికెన్ పచ్చడి ఎలాగైతే పెట్టుకుంటామో అదే విధంగా ఫ్రై చేసుకున్నాను. చాలా దగ్గరికి అయ్యే వరకు, ముక్క గట్టి పడే వరకు కూడా ఫ్రై చేసుకున్నాను. అంతకు మునుపు ఇందులో కాస్త పసుపు, కాస్త అల్లం వేసుకుంటున్నాను. ఈ మధ్య నాకు అల్లం వేసేటప్పుడు ఎందుకో కొంచెం కాస్త భయం కూడా అనిపిస్తుందండి, ముక్కకు పడుతుందో లేదో అని చెప్పి. అందుకే ఇలా ఫస్ట్ ఆయిల్లోనే ఓన్లీ అల్లం మాత్రమే సపరేట్గా ఆయిల్లో మొత్తం కలిసే విధంగా నంచుకున్న తర్వాత ఆ కర్రీనంతా కలిపేస్తున్నాను. అప్పుడైతే ఇక ఏ టెన్షన్ ఉండదు, ఖచ్చితంగా కర్రీ మొత్తానికి పట్టేస్తుంది. ఇలా అల్లం మొత్తం కరిగించుకున్న తర్వాత కాసేపు అడుగంటకుండా అలా కలుపుకున్న తర్వాత ఇక మూత పెట్టి ఇంకాసేపు మగ్గించుకోవడమే. నేనైతే ఒక 15 నిమిషాల పాటు అలాగే ఫ్రై చేసుకున్నాను. చూడండి, మూత తీసిన తర్వాత ఎలా అయిపోయిందో కర్రీ. ఒక్కో ముక్క మనం పచ్చడి ఎలాగైతే పెడతామో ఆ విధంగా మారిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే కాస్త ఆయిల్ ఎక్కువ వేసాను అండ్ ముక్క కూడా చాలా రెడ్గా వేగనిచ్చాను. నేను ఈ కర్రీని ఫ్రై లాగా కాకుండా మరి కర్రీలాగా కాకుండా కాస్త గ్రేవీలా అన్నం కలుపుకుంటే కలిసే విధంగా కావాలి అనుకుంటున్నాను. కాబట్టి కొంచెం కారం ఎక్కువగా వేసుకోవచ్చు. మాకు సరిపోయే విధంగా ఒక 2.5 స్పూను కారం యాడ్ చేసుకుంటున్నాను. బాగా కలిసే విధంగా మొత్తం కర్రీకి మొత్తం కలిసే విధంగా ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఇంకాసేపు మగ్గనించుకుంటున్నాను. ఒక 5 మినిట్స్ అలా మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీసి ఇక ఆ కర్రీ ఎలా ఉందో చూసేద్దాం రండి. చూడండి ఎలా అయిపోయిందో. కర్రీ కాస్త దగ్గర పడింది. ఇప్పుడు ఏం చేసుకుంటున్నానంటే ఇంతసేపు ఫ్రై ప్రాసెస్ చేశాను, అంటే కర్రీ మొత్తం ఆయిల్లోనే ఉడకనిచ్చాను. ఇక కర్రీ ప్రాసెస్ చేస్తున్నాను. ఇప్పుడు వాటర్ పోసి మొత్తం ఒకే విధంగా ఒకే సైడు కలుపుకొని ఆ తర్వాత మూత పెట్టుకొని ఇంకో 1/2 గంట సేపు ఉడకబెట్టుకుంటున్నాను. ఆహా, చూడండి, చూస్తుంటేనే నాకైతే అస్సలు నోరు ఆగట్లేదండి. తొందరగా తినేసేయాలి అని ఆతృత వెంటాడుతుంది. ఇలా కలుపుతున్నప్పుడు ఆ ముక్క స్మెల్లు అండ్ ఆ ముక్క యొక్క స్మూదీనెస్ ఆ చేతికి తగులుతుంటే మామూలుగా ఫీలింగ్ లేదండి అసలు. అందులో నాటు కోడి కూర. ఇక దీంట్లో 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఆ తర్వాత కర్రీకి సరిపడినంత అండ్ కారంకి సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. వీటన్నింటినీ కర్రీకి బాగా పట్టే విధంగా కలిపేసుకుంటున్నాను.
ఇది కదా అండి ఇష్టంగా ప్రశాంతంగా మనసంతా కర్రీ పైన పెట్టి వండితే ఆ టేస్ట్ వేరేలా ఉంటుంది. ఇలా వస్తుంది ఆ కర్రీ. ఈ హ్యాపీనెస్ కానీ ఆ తృప్తి కానీ ఆ టేస్ట్ కానీ ఎలాంటి 5 స్టార్ హోటల్లో కూడా దొరకదు. యాక్చువల్గా నాటు కోడి కూర తిన్నాను, కానీ నా చేత్తో నేను వండుకొని తిన్నప్పుడు ఇంత టేస్ట్ వస్తుందని మాత్రం అస్సలు అనుకోలేదండి. కష్టం విలువ తెలిసినప్పుడే ఆ టేస్ట్ విలువ కూడా తెలుస్తుంది అంటారు కదా. అమ్మ వండినప్పుడు బాగానే ఉందిలే అనుకుంటూ తినేస్తాం, కానీ మన చేత్తో వండుకున్నప్పుడు మాత్రం ప్రతి ఒక్క మెతుకు చాలా ఇష్టంగా తింటాం. అప్పుడు ఎలాంటి 5 స్టార్ హోటళ్ళకో ఎలాంటి ధాబా దగ్గరకో వెళ్ళాల్సిన అవసరం లేదు. వేలు ఖర్చు పెట్టి వచ్చే ధాబా స్టైల్ నాటి కోడి కూర మన ఇంట్లోనే రెడీ అయిపోతుంది. అవునంటారా కాదంటారా? ఓకే, కర్రీ మొత్తం అయిపోయింది. ఇక ఈ కర్రీని గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ కర్రీని మరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇది ఉడికిందా లేదా అని చెప్పి మీకు చూపిస్తున్నాను చూడండి శాంపిల్కి. ఎంత బాగా ఉడికిందో. మామూలుగా మనకి షాపుల్లో దొరికే చికెన్ మాత్రం ఇలా ఒత్తితే అలా కట్ అయిపోతుంది, బట్ నాటుకోడి కూర అంత ఈజీగా కట్ అవ్వదు. కానీ ఎంతలా ఉడకాలి అంటే చాలాసేపు ఉడకబెడితే కానీ ఇంత మంచిగా కట్ అవ్వదు. చూడండి కర్రీ ఎంత స్మూతీగా, ఎలాంటి వాటర్ లేకుండా, ఎలాంటి అడపా గ్రేవీ లేకుండా ఎంత బాగా వచ్చిందో. ప్రతి ఒక్క పీస్ అనేది ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. దీన్ని స్టఫింగ్లో కూడా చాలా ఇష్టంగా తినొచ్చు. ఏమంటారు? వచ్చేసేయండి మరి కమెంట్లోకి.